నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు. ఈ నెల 12వ తేదీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు కామధేను సిరిసంత. ఈ నెల 9వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జాబ్ మేళా. నంద్యాల మున్సిపాలిటీ వెనుక ఉన్న స్థలంలో జరుగుతున్న ఆక్రమణలను ఆపాలని న్యాయం కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాల పరిమితిలోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న అంశాలను కూలంకషంగా పరిశీలించి సరైన రీతిలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన 2017 రీఓపెన్ అయిన దరఖాస్తులు 539 ఉన్నాయని, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని, వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల తహసీల్దార్లను ఆదేశించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్త్రీ శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్ర అధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో తనిఖీలు నిర్వహిస్తూ లోపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మొత్తం 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ డిఆర్ఓ జారీ చేశారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 3 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నందు అధికారులకు వినతి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా తెలియజేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. శానిటేషన్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే, జిందాబాద్ జిందాబాద్, పెండింగ్ వేతనాలు వెంటనే, శానిటేషన్ జిందాబాద్ 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 జిందాబాద్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ ఉన్నాయి. మరి ఈ నెల 1వ తారీఖు నుండి మరి కాంట్రాక్ట్ మారింది. పాత కాంట్రాక్ట్ అయినటువంటి చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ మరి బాలనాగిరెడ్డి గారు మరి కార్మికులు వేతనాలు అడుగుతుంటే మరి వల్గర్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తా ఉన్నారు. ఎవరు నువ్వు వేతనాలు అడగడానికి అనే పద్ధతిలో బెదిరిస్తా ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి అక్కడ దాదాపు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం
మరి పనిచేస్తా ఉన్నారు. మరి 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుంటే ఏ రకంగా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి పెద్ద పెద్ద పండుగలైనటువంటి దసరా పండుగలకు కూడా మరి వేతనాలు ఇవ్వకుండా మరి అక్కడ పనిచేసే కార్మికులను మరి నానా దుర్భశలాడి వేధించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ గారికి చెప్తా ఉన్నాం. గత 3 నెలల నుండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి 3 నెలలు కాలం గడిపిన తర్వాత కాంట్రాక్ట్ టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మాకు లోటు బడ్జెట్ ఉంది అనే పద్ధతిలో మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే టెండర్ అయిపోయే వరకు ఇస్తామని చెప్పి టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మా బడ్జెట్ లోటు బడ్జెట్, మాకు నష్టాలు వచ్చినాయనే పద్ధతిలో మాట్లాడడం చాలా అన్యాయం. దీనికి ప్రిన్సిపల్ మళ్ళీ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ అట్లాగే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ బాధ్యత తీసుకొని ఏదైతే 3 నెలల పెండింగ్ శానిటేషన్ కార్మికులకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హాస్పిటల్లో అట్లే మెడికల్ కాలేజ్ లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ దాదాపు 80 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎస్సీ బీసీలు. మరి ఇప్పటికీ 3 నెలల నుంచి వాళ్ళ వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ బాలనాగరెడ్డి అనే అతను వాళ్ళను ఎగరగొట్టే పద్ధతిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దసరా పండగ రోజు పనులు బంద్ చేసి ఆపినప్పుడు 1 నెల వేతనం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. అదేవిధంగా కొత్త టెండర్ వచ్చింది, కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటికీ కూడా పాత కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుంటే సూపరింటెండెంట్లుగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల అట్లే నంద్యాల హాస్పిటల్ సూపరింటెండెంట్ వాని క్లియరెన్స్ ఇవ్వడం మూలంగా ఈరోజు వాని బిల్లులన్నీ వాని చేతిలో ఉన్నాయి. వీళ్ళు ఆ పద్ధతి చేయకుండా ఉంటే బాగుండేది. కానీ ఈరోజు దాదాపు 80 మంది కార్మికులు రోడ్డు మీద పడి జీతాలు ఇవ్వమని అడిగే పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లే విధంగా అధికారుల దృష్టి కూడా తీసుకోపోవడం అనేది జరిగింది. కొత్త కాంట్రాక్ట్ నిజంగా అయితే 18,500 రూపాయలు వీళ్ళ కాంట్రాక్ట్ లో జీతం ఇవ్వాలి, కానీ 12,500 మాత్రమే ఇస్తా ఉన్నారు. దాదాపు మిగిలిన డబ్బులన్నీ ఈరోజు కాంట్రాక్టర్లు తినేస్తున్నారు. ఈరోజు రాయలసీమ జోన్ అంతా కలిపి ఒకే కాంట్రాక్టర్ కు ఇవ్వడం మూలంగా ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అధికార పార్టీ ఉంటే వాళ్ళ బంధువులకు కాంట్రాక్టర్లు ఇవ్వడం మూలంగా ఈరోజు కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోండి అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ హాస్పిటల్కే టెండర్ ఇచ్చి రెగ్యులర్ పోస్టులోనే వాళ్ళని ఫిలప్ చేసుకుంటే అసలు ఈ సమస్య అనేది ఉండదు. గత 3 నెలలుగా మాకు శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ గా పనిచేస్తున్నాము. 65 మందిని చేసినాము. లాస్ట్ ఉన్న కాంట్రాక్టర్ కి 3 నెలల నుంచి మాకు జీతాలు వేయలేదు. జీతం లాస్ట్ రోజు కూడా 28వ తారీఖు మీకు 29వ తారీఖు ఖచ్చితంగా మీకు జీతాలు వేస్తానమ్మా, మీరు పని నిలబెట్టాకండి అని మాకు చెప్పినాడు. ఎవరు ఇక్కడ లోకల్ గా ఇన్ఛార్జి తీసుకున్న ఆయన వెంకటేశ్వర రెడ్డి. రేపు సాయంత్రానికల్లా మీకు జీతాలు వేస్తానమ్మా, మీరు కాకండి పెద్దక, మీరు చేయండి పెద్దక, రేపు సాయంత్రానికి పండగ జీతాలు వేస్తానని చెప్పినాడు. రేపు సాయంత్రం లేదు, ఎల్లుండా లేదు, పండగ కూడా అయిపోయింది, ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది. మాకు జీతాలు అడుగుతుంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా, మీరు మినిస్టర్ అడిగిపోయినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా, మీరెవరో మాకు తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు. రెండోది పోలీస్ ఎస్ఐ గారి దగ్గర ఏం చెప్పినాడంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే నాకు 100% మార్కులు వేయాలి, వాళ్ళు 80% వేసినారు, దాని నుంచి నాకు 20 లక్షలు నష్టం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో 7 లక్షలు నష్టం వచ్చింది. అవి ఎమ్మట మీరు సంతకాలు చేసి ఇవ్వండి, రేపు సాయంత్రం జీతం వేస్తానని ఎస్ఐ గారి ముందు చెప్పినాడంట. ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి జీతాలు లేవు, అసలు ఇస్తాడని నమ్మకమే లేదు. ఆయన 4 సంవత్సరాల్లో 1 నెల కూడా మాకు నెల కరెక్ట్ జీతాలు లేదు. 5 నెలలకి 4 నెలలకే అడుక్కోగా 1 నెల జీతం వేస్తుండే, లాస్ట్ 3 నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వం ఇది చర్య తీసుకుని మా జీతాలు మాకు వేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు కామధేను సిరిసంత నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు బాలమద్దిలెట్టి పేర్కొన్నారు. ఈ సిరిసంతలో ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ సిరిసంతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి రైతులు వారి ఉత్పత్తులను ఈ సంతలో ప్రదర్శన విక్రయాలను చేపడుతున్నారని తెలిపారు.
మట్టి పాత్రలు, చేనేత మగ్గాల వారిని ప్రోత్సహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు కె బాలమద్దిలేటి. మేము సిరిసంత సంబంధించి అధ్యక్షుడిని, ఈ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిని. మేము ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు తర్వాత కస్టమర్స్కి అందుబాటులో పెట్టడానికి సిరిసంత ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల 2వ ఆదివారము మనకు నంద్యాలలో సిరిసంత పెడుతున్నాం. నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్కెలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, గో ఆధారిత వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులు అంటే మనకు పంచగవ్య ఉత్పత్తులు, తర్వాత గో ఆధారిత సంబంధించిన ఈ ఏవైతే దేశవాళీ వెరైటీస్ రైస్ ఉన్నాయో ఒక 40-50 రకాలు దేశవాళీ వెరైటీస్ వస్తాయి. బ్లాక్ రైస్, రెడ్ రైస్. అందరూ రైతులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 3 రాష్ట్రాలు వస్తున్నాయి. అందరు రైతులు వారి వస్తువులను అమ్ముకోవడానికి ఒక చిన్న వేదిక తయారు చేశాము. దానికోసమే మేము అందరు పెద్దలతో సలహాలు తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. మనకు ఈ మట్టి పాత్రలు ఉన్నాయో ఆ వంట పాత్రలు వాళ్ళని రమ్మంటున్నాము. తర్వాత మనకు ఏవైతే చేనేత వస్త్రాలు, చిన్న మగ్గం నేసే రైతులను ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ కస్టమర్స్కు ఏవైతే కావాలనో నెలసరి సంబంధించిన వస్తువులను నంద్యాలలోనే దొరుకుతాయి. నంద్యాలలో ప్రతి నెల 2వ ఆదివారం వచ్చి తీసుకోవడానికి సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలి. తర్వాత రైతులకు కూడా ఎక్కడ అమ్ముకోవాలనో పొద్దాక మధ్యవర్తులతో లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతో మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, తర్వాత లోకల్ ఎంపీ గారు అందరూ వస్తున్నారు. తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో టాపర్ అయిన ఈ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, తర్వాత ఈ పాలేకరు సిద్ధాంతాన్ని నమ్మి ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్న విజయరామ్ సార్ కూడా వస్తున్నాడు. ఈ పెద్దలలో వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణ ప్రజలు దిగ్విజయం చేయాలి. తర్వాత ఈ కస్టమర్స్ ఏమైతే కావాలనో వారి వస్తువులు తీసుకొని దేశవాళీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఈ వస్తువులని ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం డేట్ వచ్చేసి ఆదివారము 12/9/2025 సంవత్సరము 10/2025 సంవత్సరం ఆదివారం. వచ్చే ఆదివారం మాత్రమే పెట్టాము. ప్రతి నెల 2వ ఆదివారం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్లేస్ నంద్యాల మార్కెట్ యార్డులో టెక్కెలో పెట్టాము. ప్రతి నెల 2వ ఆదివారం ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. ఈ కామధేను సిరి సంత అనేటువంటిది 12వ తేదీ 10వ నెల ఆదివారం రోజు, అంటే ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. దీంట్లో గో ఆధారిత ఉత్పత్తులన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. జనాలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉత్పత్తుల్లో వీళ్ళ దగ్గర ఏ బియ్యం ఏ వ్యాధికి తినాలనేటువంటిది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి అందరూ ఆ మీటింగ్ దగ్గర బాలమద్దిలేటి గారు ఉంటారు, ఆయనను సూపర్వైజర్ ఉంటారు. ఆయనతో మాట్లాడి ఆయన మీకు కావాల్సినటువంటి సరుకులను మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏ విధంగా తింటే మీరు ఎట్లా ఉంటుందో అనేటువంటిది కూడా ఆయన మంచి సూచనలు, సలహాలు ఇస్తారు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి అందరి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 9వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు నిర్వహించనున్న జాబ్ మేళా వివరాలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువకుల కోసం మల్టీ నేషనల్ కంపెనీ అనేటువంటి కన్సార్టో ట్యాక్స్ సర్వీసెస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్కి 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి గ్రూప్ రిజిస్ట్రేషన్, రెండోది స్క్రీనింగ్, తర్వాత మూడోది ఆపరేషన్స్ రౌండ్ అని 3 రౌండ్స్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పాల్గొనడానికి ఎవరైనా రావచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. తర్వాత వీళ్ళకి శాలరీ కూడా 1,70,000 per annum నుంచి దానికి తోడుగా ఇన్సెంటివ్స్, డిన్నర్ అండ్ స్నాక్స్ ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ
డ్రైవ్ శ్రీ వివేకానంద ఆడిటోరియం, శ్రీనివాస్ నగర్, రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఉత్సాహవంతులైనటువంటి నిరుద్యోగ యువకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో పాల్గొనడానికి BBA, BCA, BSc, బీకామ్ కంప్యూటర్, బీటెక్ అర్హత కలిగిన వాళ్ళంతా కూడా దీంట్లో పాల్గొనవచ్చు. 9వ తేదీన ఉదయం 9 గంటలకి హాజరై మీరు ఈ డ్రైవ్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, అలాగే కళాశాలలో విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వం వారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కింద జాయిన్ అయ్యి వెళ్తున్నప్పుడు ఎవరైనా లేదా మధ్యలో కానీ ఎవరైనా ఫీజులు కట్టి ఉన్నట్లయితే వారి ఐడి ద్వారా చెక్ చేసుకొని ప్రభుత్వం కానీ రిలీజ్ చేసినట్లయితే వాళ్ళకు ఆ మొత్తాన్ని తిరిగి చెక్కుల రూపంలో కళాశాల నుంచి పొందవలసిందిగా కోరుతున్నాను. కాలేజీకి ఒకసారి ఫీజు కడితే చాలు, 2 సార్లు అవసరం లేదు. కాబట్టి ఒకసారి ఫీజు కట్టినట్లయితే ఎవరైనా విద్యార్థులు ఆ మొత్తాన్ని తిరిగి తీసుకుని వెళ్ళవలసిందిగా, వాళ్ళు పే చేసిన రిసిప్ట్ని అలాగే యాక్విటెన్సీస్కి 1 రూపీ స్టాంప్ని తీసుకొని వచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళకి చెక్ ద్వారా అమౌంట్ని వాళ్ళ అకౌంట్కి రెమిట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా నిరుద్యోగ యువకులకు శుభవార్త. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 9/10/2025 గురువారం రోజు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతూ ఉంది. కన్సోర్ ట్యాక్స్ సర్వీసెస్ కంపెనీ హైదరాబాద్ వారిచే ఈ నియామకాలు చేపట్టడం జరుగుతుంది. ఎనీ డిగ్రీ చదివినటువంటి వారు, డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగం సంబంధించి నైట్ షిఫ్ట్లో మాత్రమే ఉద్యోగం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగము యుఎస్ ట్యాక్స్ అసోసియేట్ అన్నటువంటి ఉద్యోగము. సంవత్సరానికి 1.7 lakhs వారికి జీతభత్యాలు, తర్వాత అదనపు అలవెన్సులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువకులు వినియోగించుకొని 9వ తేదీ గురువారము స్వామి వివేకానంద ఆడిటోరియం నందు నిర్వహించబడుతుంది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని ప్లేస్మెంట్ డ్రైవ్కు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల మున్సిపాలిటీ వెనుక ఉన్న స్థలంలో జరుగుతున్న ఆక్రమణలను ఆపాలని న్యాయం కోరుతూ సోమవారం PGRS లో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వారు మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీని న్యాయం కోరారు. స్థల విక్రయాల గురించి, స్థలంలో జరుగుతున్న ఆక్రమణల గురించి తెలియజేశారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. 428 సర్వే నెంబర్ మూలసాగరం పులమేరులో మున్సిపల్ ఆఫీస్ వెనకల 2 ఎకరాల 13 సెంట్లు 1982లో శివానందప్ప, సుధాకర్ బాబు అనే కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూమిని 2007లో 50 లింకుల రోడ్డు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది మేము అందరం కలిసి మా ఫ్లాట్లను కొనుక్కున్నాము. అప్పటి నుంచి లేని సమస్య ఈ రోజు కొంతమంది వ్యక్తులు 1940 డాక్యుమెంట్ పట్టుకొని మా భూమి ఉంది, మా పూర్వీకులు అమ్మలేదు అని చెప్పి దౌర్జన్యంగా రోడ్డును ధ్వంసం చేస్తూ మా స్థలంలోని కట్టడాలను కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలుగజేస్తున్నారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చినందువల్ల మేమందరము కలిసి కొనుక్కున్న భూములను రక్షించుకున్నటకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము. మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎస్పీ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నందు గత శివానందప్ప గారి దగ్గర నుంచి మేము 2007లో కొన్నాం అన్నమాట స్థలము. తర్వాత ఇప్పుడు 2007 నుంచి 2021 వరకు దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి
ఇది నా స్థలం అని చెప్పి గత 2 years నుంచి దాదాపు వేరే నాయకుల్ని కలిసడం, చాలా మందిని కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్లస్ మున్సిపాలిటీ అప్రూవల్ అయిన తర్వాత రోడ్డు వేసాక కూడా దాన్ని ధ్వంసం చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లస్ మేము మా స్థలం హద్దులకి గోడలు కట్టుకొని దాన్ని కూల్చివేయడం, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి దాని కరెంటు బిల్లు, వేకెంట్ ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత కూడా రెగ్యులరైజేషన్ కూడా చేశారు. చేసిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళు మా స్థలానికి మీరు కాదు ఓనర్లు, మేము అని చెప్పి వస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్థలాలకి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ మేడం గారికి అర్జీ పెట్టుకుంటున్నాము. దయచేసి కలెక్టర్ గారు మా అర్జీని కొంచెం ఫాలోఅప్ చేసి మాకు న్యాయం చేసేలాగా చేయాలని కోరుకుంటున్నాం. మహబూబ్ బాషా అనే వ్యక్తి దాదాపు లీగల్ గా ప్రొసీడ్ అవ్వమంటే ప్రొసీడ్ అవ్వడం లేదు. ఓన్లీ త్రూ ఒక నాయకుల్ని, కొంతమంది వ్యక్తులని ద్వారా ఇట్లా వెళ్తున్నారు, కానీ లీగల్ గా రావడం లేదనమాట. లీగల్ గా ప్రొసీడ్ అవుతే అతని గుట్టు ఏంటనేది తెలుస్తుంది అనమాట. నుంచి ఆస్తి పత్రం 1927 డాక్యుమెంట్, వాళ్ళ పూర్వీకుల డాక్యుమెంట్ తీసుకుని వచ్చి, వాళ్ళ వారసుడిని అని చెప్పి నకలు డాక్యుమెంట్ తీసుకుని వచ్చి, అది నేను అతని వారసుని ఈ రోజు వచ్చి 2021 నుంచి ఇది నాది స్థలం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. నంద్యాల జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం చికిత్స పొందుతూ కోలుకోలేక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి వైద్యుల నిర్లక్ష్యమే వ్యక్తి మృతికి కారణమని ఆరోపించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన జంగం వెంకటరమణ కుడికాలకు గాయం కావడంతో గత 8 రోజులుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వైద్యుల సూచనల మేరకు గాయానికి ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధం చేశారు. వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి వెంకటరమణ మృతి చెందడం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంకటరమణ మృతికి వైద్యులు అందించిన చికిత్స కారణమంటూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డిఎంహెచ్ఓ ఇరువురు జిల్లా కలెక్టర్కు జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని, ఆర్థికంగా ఆదుకుంటానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొనడం జరిగింది. అలాగే మృతికి గల కారణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. చెన్నంపల్లె కాలు నొప్పికి అన్ని వచ్చినారు సార్. సోమవారం వచ్చినారు, ఇప్పుడు తిన్నాం. రేపు తెచ్చాం, మన్నాడు తెచ్చాం అని ఇట్టనే పెట్టినారు సార్. పెట్టినాక అది కాలు నొప్పి చేయలే, ఏం చేయలే. తిన్నాం, ఇంజెక్షన్ వేసి ఈ రోజు ఒక సూది వేసినారంట. 6కి సూది వేసానే చనిపోయినారు సార్. డాక్టర్లు ఏమంటారు, డాక్టర్లు ఎవరు ఏమనలేవు, వేగంటారు లేవు, రానే లేవు. నర్సుకుని రాలే, సూది వేసిన రాలే. ఏం చెప్పాలి సార్, మేము ఇట్లనే కూకుండాలా, ఏం చేయాలని? ఇంత మంచిని చంపి కూకున్నారు. ఈ ఆసుపత్రి ఏం ఆసుపత్రి సార్ ఇది? ఇట్లా అధ్వానం ఆసుపత్రి. మంచి వచ్చే చిన్న కాలికి అంత మంచిని చంపినారు. బండవాడిని, అది బండవాడినే దానికి ఇట్లా చేసినారు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కట్టు కట్టించుకొని కానీ వచ్చి ఆపరేషన్ చేస్తామని చెప్పి ఇట్లా చేసినారు. రాయి పడింది చూపించుకోవడానికి వచ్చినాడు. వారం అయింది. రోజు బాగున్నాడు. బాగుంది. తర్వాత టెంపు పెట్టాలా, ఆపరేషన్ చేయాలని రోజు పొద్దున్నే 6 గంటలకు వేసినారు. వేస్తానే ఆయన చనిపోయినారు. ఈ రోజు స్థానిక నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో వెంకటరమణ అనే పేషెంట్ మారుమూల గ్రామం కొలిమిగుండ్ల మండలం నుంచి వచ్చి ఇక్కడ 4 రోజుల నుంచి అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వ్యక్తి ఈ రోజు కాలుకు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి 6 గంటలకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. 6-5 నిమిషాలకి అతను చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఇంజెక్షన్ అనేది కూడా ఏ డాక్టర్ ఇంతవరకు ఇచ్చాడు, ఏ నర్సు ఇచ్చారు, ఇక్కడ అనిసిస్తే డాక్టర్ కూడా లేకుండా ఈరోజు ఎక్కువ మత్తు చేయడంతో ఈరోజు ఇక్కడ చనిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు ఇంతవరకు ఉదయం 6 గంటల నుంచి పేషెంట్ చనిపోతే ఇంతవరకు ఒక ప్రభుత్వ డాక్టర్ కానీ, ఒక ఆర్ఎంఓ కానీ, ఒక
సూపరింటెండెంట్ గారు కానీ డిసిహెచ్ఓ గారు కానీ ఇంతవరకు వచ్చి ఆ పేషెంట్కు ఏం జరిగింది, ఆ కుటుంబానికి ఏం జరిగింది అని ఇంతవరకు కూడా ప్రశ్నించే తరుణం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు. ఈ నెల 12వ తేదీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు కామధేను సిరిసంత. ఈ నెల 9వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జాబ్ మేళా. నంద్యాల మున్సిపాలిటీ వెనుక ఉన్న స్థలంలో జరుగుతున్న ఆక్రమణలను ఆపాలని న్యాయం కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.